నమస్కారం అండి హరి రాయల్ గారు. నమస్కారం అండి. జనసేన ఛానల్ యాంకర్ గారికి జనసేన మిసైల్ ఛానల్ యాంకర్ గారికి నా నమస్కారము. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రజలకు ఏమని చెప్పుకోవాలని అనుకుంటున్నారండి? ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, గాంధీ జయంతి సందర్భంగా మనము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానో ఒక 2 నిమిషాల్లో చెప్దామని చెప్పి ఈరోజు జనసేన మిసైల్ ఛానల్ వారికి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్తున్న ప్రజలందరినీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా నా ఒకటే విన్నపం. ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఎటుపోతున్నాం? మనం ఇటువైపు పురోగతి వైపా అధోగతి వైపుకి వెళ్తున్నామా అని ఆలోచించండి. మనము ఎంతసేపు రాజకీయం అంటే పట్టించుకోకుండా మా జాబు, మా ఉద్యోగం, మా పిల్లలని పోతున్నాం. కానీ మీరు వెళ్తున్నది మీ బాగు కోసం, మీ పిల్లల కోసం, మీ ఉద్యోగం కోసం, మీ బాగు కోసం వెళ్ళడం లేదు. మీరే మీ పిల్లల భవిష్యత్తును, మీరే మీ ఉద్యోగాన్ని, మీ కుటుంబాలను నాశనం చేసుకునే వైపుకి వెళ్తున్నారు. ఎందుకురా అంటే, రాజకీయాన్ని ప్రజలు ఎప్పుడు పట్టించుకోవడం మానేస్తారో, మనకెందుకులే, ఓటు తీసుకుని ఓటేద్దాం, ఎవరు వచ్చినా చేసేది ఏముందిలే అని ప్రజలు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ పతనం, మన కుటుంబ పతనం, వ్యవస్థ పతనం, మన పిల్లల భవిష్యత్ పతనం మొదలైనట్టు. దీనికి గల ముఖ్య కారణం నేను ఒకటే చెప్తున్నాను. రాజకీయ వ్యవస్థ అనేది సరిగా లేకుంటే మొత్తం సమాజం మొత్తం విచ్ఛిన్నం అయిపోయి మరో పాకిస్తాన్, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ ఇలా తయారవుతుంది. ఎందుకురా చెప్తున్నానంటే, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తాను, నేనేం చేయలేను, నా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, నా పిల్లలను చూసుకోవాలా, నాకెందుకు రాజకీయం అని అనుకునే ముందర ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఊరిలో ఒక బిడ్డను రేపు చేస్తే, సుగాలి ప్రీతిని రేపు చేస్తే, ఈరోజు కూడా మహా ఉద్దండులు, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా మహా ఉద్దండులు ఈరోజు ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని పరిస్థితి. ఇలాంటి అవస్థలకు నెట్టబడుతున్నాం. ఈరోజు సుగాలి ప్రీతి, రేపు నా కూతురు, రేపు మీ కూతురు, ఎవరి కూతురైనా ఆడబిడ్డలే. ఇలా దీనికి గల ముఖ్య కారణం మన వ్యవస్థలు. ఈ వ్యవస్థలు మారాలా అంటే ముఖ్యంగా ప్రజల ఆలోచన తీరు మారాలా. నేను ఎప్పుడు జగన్ కోటేస్తాను, చంద్రబాబు నాయుడు కోటేస్తాను, పవన్ కళ్యాణ్ కోటేస్తాను, జనసేన కోటేస్తాను, టీడీపీకి వెయ్యండి, ఓటు వేయండి. నేను జనసేన పార్టీ ఫరెవర్ అండ్ ఎవర్. కానీ మేము జనసేన పార్టీలో ఉండేది మా ప్రజల్లో మార్పు వచ్చేదాకా పోరాడేంత శక్తితో వచ్చినాం. ఎందుకురా అంటే, ప్రజలు తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది, మీరు ఓటేసే ముందర నాకు వాడు తెలుసు, వీడు తెలుసు అని చెప్పి డబ్బులకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటేసినారంటే మొత్తం మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల చదువులు, స్కూల్స్, హాస్పిటల్స్, ప్రతి ఒక్క వ్యవస్థను నాశనం చేసేది మీరే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకురా అంటే, పార్టీలు ఎలా తయారైనారంటే ఒక దొంగల ముఠాలాగా తయారైనాయి. నేను ఏ పార్టీ ఉద్దేశించి చెప్పడం లేదు, ఇది ఓన్లీ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అయ్యా ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. అయ్యా ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి కాదు, రోజులో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏం చేయని అవసరం లేదు. ఫేస్బుక్లో షేర్ కొట్టండి, ఎవరికి భయపడిన అవసరం లేదు. ఎలుగెత్తి సాటు తెలుగోడా అని చెప్పినారు. అదేవిధంగా కూడా ఈ దొంగల ముఠ, గజ దొంగల ముఠాలు ఎలా తయారైనాయని చెప్తాం. రాజకీయ పార్టీ అంటే దాన్ని ఏమంటారు, పార్టీ నిర్మాణం అంటారు. అది పార్టీ నిర్మాణం చేయడం లేదు, దొంగల ముఠాల నిర్మాణం చేస్తున్నాడు, క్రిమినల్స్ నిర్మాణం చేస్తున్నాడు, గూండాల నిర్మాణం చేస్తున్నాడు. ఎందుకురా అంటే, ఈ బాధ ఆక్రోశంతో మాట్లాడుతున్న మాటలు. ప్రజల మార్పు కోసం వచ్చిన మీ వ్యక్తులం. నేను కానీ, వేణుగోపాల్ రెడ్డి కానీ, కళ్యాణ్ కానీ, ఇలా ఎవరైనా సరే ప్రజల కోసం, మార్పు కోసం వచ్చిన వ్యక్తులం. మాకు ప్రజల్లో మార్పు రావాలా, సాధారణ వ్యక్తులకు, బడుగు బలహీన వర్గాల వ్యక్తులకు, బీసీలకు, నా ఎస్సీ సోదరులకు, నా ఎస్టీ సోదరులకు, నా బీసీ సోదరులకు, ప్రతి ఒక్కరు కూడా అణగారిన పీపుల్కి, ఆప్రెస్డ్ పీపుల్, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడమే మా లక్ష్యం. నేను క్లియర్గా ఒకటే చెప్తాను, ప్రజలారా, మీరు ఈ దొంగల ముఠా నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఎలా చేయాలి, వ్యవస్థను ఎలా బాగుపరుచుకోవాలి, వ్యవస్థను ఉన్నతమైన స్థానంలో పీపుల్లో ఎలా పెట్టాలి,
ఎందుకంటే రాజకీయం అంటే నిన్ను ప్రతి ఒక్క క్షణం నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది రాజకీయం. నీకు చిన్న పని కావాలనే రాజకీయం. ఏం చేస్తుంది ఈ వ్యవస్థ? దొంగల ముఠాలుగా ఉంటాడు ఒకడు. వాడు ఏం చేస్తారంటే బూత్ కమిటీ మెంబర్ అంటాడు, అంటే వాడు బూత్ దొంగ. వాడు గ్రామ స్థాయి మెంబర్ అంటాడు, వాడు గ్రామ దొంగ. మండల స్థాయి మెంబర్ అంటే మండల స్థాయి కమిటీ అంటారు, మండల ఇన్ఛార్జ్ అంటాడు, అంటే వాడు మండలాన్ని దోసుకోమని వానికి అధికారం ఇస్తున్నారు. గ్రామ స్థాయి కమిటీ అంటున్నారు, గ్రామ స్థాయి కమిటీ అంటే గ్రామాన్ని దోసుకోమని ఇస్తున్నారు. అదేవిధంగా కూడా జిల్లా ఇన్ఛార్జ్ అంటే జిల్లాను దోసుకోమని లైసెన్స్ ఇస్తున్నారు. ఈ దొంగల ముఠాల వ్యవస్థ పార్టీ నిర్మాణం చేయండి అంటే దొంగల ముఠా నిర్మాణం చేయండి, క్రిమినల్స్ తెచ్చిపెట్టండి, గూండాలు తెచ్చిపెట్టండి, మన ఈ పార్టీని పెట్టండి. ఎందుకురా అంటే రాజకీయం అనేది ఒక పల్లెలో ఉంటాడు, వాడేమంటాడు, దాన్ని ఏమంటారు, గ్రామాల్లో పార్టీని తీసుకెళ్ళమంటాడు. అంటే ఆ గ్రామానికి ఒక కమిటీ వేస్తాడు. ఆ గ్రామ కమిటీ చేసినప్పుడు వాడు ఏమని చెప్తారు అంటే, అరే ఈ గ్రామానికి నువ్వు ఇన్ఛార్జ్ రా అంటారు. అంటే ఆ గ్రామంలో ఉన్న మట్టి, ఇసుక, ఎర్రసందనం దోసుకొని పీక్కు తినమని, ప్రజలను పీక్కు తినమని. ఆ గ్రామ ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే గ్రామ ఇన్ఛార్జిగా అపాయింట్ చేశారు, కార్యనిర్వహణం చేశారు అంటే ఆ గ్రామాన్ని పీక్కు తినండి. మండల ఇన్ఛార్జ్ అంటే ఆ మండలం అంతా వాని కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తకు ఒకటి బూత్ కమిటీ ఇన్ఛార్జి కానీ, మండల ఇన్ఛార్జి కానీ, గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి కానీ ఏం చేస్తున్నారంటే ఇన్ఛార్జిగా అపాయింట్ చేయడం అంటే నెక్స్ట్ అధికారంలోకి రాగానే ఇసుక దోసుకొని తింటాం, మట్టి దోసుకొని తింటాం, ఎర్రసందనం దోసుకొని తింటాం, ప్రజలను రేపు చేస్తాం, మమ్మల్ని కాపాడడానికి పోలీసులు ఉంటారు. ఇటువంటి వ్యవస్థ కోసం ప్రజలు ఉండేది. మనం ఓట్లు వేసేది దొంగలక, రేపిస్టులుగా, భూ కబ్జాదారులక, మట్టి కబ్జాదారులక, ఇసుక దోపిడీదారులక, మద్యం దోపిడీదారులక, ఇలాంటి వ్యక్తులుగా మనం ఓటు వేసి అని చెప్పి నేను ప్రజలను క్వశ్చన్ చేస్తాను. ప్రజలారా, మీరు అల్లరి వ్యవస్థలను, మూకలను ఒక రాజకీయ నాయకుడి దగ్గర కావడం, అతనికి ఎలక్షన్లో సపోర్ట్ చేయడం, వాని కోసం తలకాయలు పగలగొట్టడం, నెక్స్ట్ ప్రజలు తలకాయలు పగలగొట్టడం. నెక్స్ట్ వచ్చేసి ఒకడు ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. మా సొంతూరు ఒంటిమిట్ట మండలం సిద్ధరాజపల్లిలో రేపు అయితే అతను ఏమి చేసుకోలేని పరిస్థితి. అతను సాధారణ వ్యక్తి. ఈ రోజుకి కేసు లేదు. ఎందుకు కేసు ఉండదురా అంటే ఆడ రాజకీయ నాయకుడు స్టేషన్కి పోతాడు, వాడు అంతకుముందు ఎలక్షన్లో ఆ రేపు చేసాడు, ఈ రేపు చేసాడు, అంతకుముందు ఎలక్షన్లో వానికి రాజకీయంగా నిలబడి ఉంటాడు. రాజకీయంగా నిలబడ్డామంటే వాని కోసం తిరిగితే ఇంక వానికి లైసెన్స్, భూమి దోసుకో, ఇసుక దోసుకో, ఎర్రసందం దోసుకో, మద్యవ్యాపారం కుమ్ముకొని, ఇలాంటి ఇప్పుడు ఏం చేస్తాడు, వాడే రక్షించినాడు. ఆ రేపు జరిగితే కనీసం కేసు లేకుండా ఈరోజు ఆ రేపు జరిగిన తండ్రి మళ్ళీ ఆ వ్యక్తితో తిరుగుతున్నాడు. ఇలాంటి అధ్వానమైన వ్యవస్థలోకి వెళ్తున్నాం. అదే సిద్ధరాజపల్లి, శనివారపల్లిలో ఒక వ్యక్తిని చంపేస్తే ఈ పొద్దుటి కూడా మెయిన్ ముద్దాయిలను తప్పించి కేసు రాశారు. అలాగే సిద్ధవటంలో ఒక మనిషిని ఏటాడు చంపేస్తే ఈరోజు కూడా ఒక సిఐ, హనుమంత నాయక్ అనే ఒక సిఐ మర్డర్ చేసిన వ్యక్తులు తప్పించి ఇద్దరు అమాయకులను కేసు పెట్టించుకొని మెయిన్ వ్యక్తులు తప్పించారు, రాజకీయ నాయకులు. అంటే ఎటువంటి వ్యవస్థలోకి మనం వెళ్తున్నాం? ఒకసారి ఆలోచించేయండి. మీరు ఓట్లు వేసే ముందర, నాయకులు ఎన్నుకునే ముందర వాళ్ళు కమిటీల పేరిట ఏం చేస్తున్నారు అంటే దోపిడీదారులకు లైసెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రజలారా, దీన్ని కూడా చెప్తున్నాను, ఇలాంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీ నిర్మాణం అంటే దొంగల ముఠా నిర్మాణం. దొంగల ముఠా దోసుకోండి అని చెప్పి దోపిడీ దొంగలుగా తయారవుతున్నారు. టీడీపీ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ, జనసేన నుంచి, ఏ పార్టీ నుంచి కామెంట్ చేయడం లేదు. ఎవరైనా సరే రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడతాను. ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఏం చేస్తున్నారు? పోలీసులు సాధారణ ప్రజలకు ఒక చిన్న పని కావాలంటే ఏదో డబ్బులున్నా ఇవ్వాలా, రాజకీయ నాయకులకి సాగిల పిల్లలను పెట్టాలా. మండల పోలీస్ స్టేషన్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఇన్ఛార్జి చెప్తే తప్ప సీఎం కూడా కలదు. ఆ ఎస్ఐకి ఎమ్మెల్యే నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సిఈకి ఎమ్మెల్యే నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. ఆ సిఐ, ఎస్ఐ, ఎస్పీ చెప్పిన ఏంటో ఆ మండల ఇన్ఛార్జి ఏం చెప్తే అది వింటాడు. మండల ఇన్ఛార్జి చెప్తే నచ్చకపోతే కేసులు రాయడం, అమాయక ప్రజలు ఎత్తి లోపలేయడం, ఇలాంటి వ్యవస్థలకు మనం వెళ్తున్నాం. మీరు ఆలోచించుకోండి. ఇంకా భవిష్యత్ తరాలకు మీరు కూడా ఆలోచన చేయకపోతే మన అందరం కూడా నరకం చూడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మండలంలో ఎవరైనా సరే నోరు తెరిస్తే కేసులు పెడతారు, సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతారు. మండల ఇన్ఛార్జి ఏం చెప్తే చేస్తున్నారు పోలీసులు. ఎందుకు ఇలాంటి వ్యవస్థలోకి వెళ్తున్నాం? మన ఎవరు మండల ఇన్ఛార్జికి ఇచ్చింది? మన అధికారం ఇచ్చింది ప్రజలు. మీ ఓటు వేసేటప్పుడు రాజకీయాల్లోకి ఒకరు ముందుకు వచ్చినప్పుడు మీరు ఏ పార్టీలు అయితే అలా చేశాయో ఆ పార్టీలు కాదని ఇండిపెండెంట్లకు వేయండి, నోటాకు వేయండి. ఓటు అనేది దానికి ఇచ్చే రోజు అవుతా, దీనికి ఇచ్చే రోజు అవుతా అని చెప్పి దొంగలకు మాత్రం ఓటు వేయద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఒకటి రిజల్యూషన్స్ నేను ఒకటే పాస్ చేస్తాను, దొంగలకు ఓటు వేయద్దు. నా మొదటిది. మీరు నెక్స్ట్ మన తక్షణ కార్యక్రమం ఏంటంటే ఈ అన్యాయాలను, అక్రమాలను ఎలా అడ్డుకోవాలా. సోషల్ మీడియా ద్వారా ఒక చిన్న పోస్ట్ పెట్టండి, పలానా ఊళ్ళో పలానా అన్యాయం జరిగింది, ఇసుక దొంగతనం జరుగుతుంది, మట్టి దొంగతనం జరుగుతుంది, ఇక్కడ రేప్ జరిగింది, ఇక్కడ పోలీస్ అన్యాయం చేస్తున్నాడు, సిఐ అన్యాయం చేస్తున్నాడు,
సోషల్ మీడియా వచ్చింది, మీడియాలో ముందుకు రావచ్చు, ఒక చిన్న పోస్ట్ పెట్టండి, ఏమవుతుంది మళ్ళీ ఏం చేస్తారో అని భయం. అంటే నీ మీద కేసు పెడతారని నువ్వు భయపెడుతున్నావు. అంటే నీ మీద కేసు పెట్టేది ఎవరు? ఆ మండలి ఇన్ఛార్జి లేదా ఆ క్రైమ్ చేసినాడు. ఈ విధంగా వ్యవస్థలన్నీ బస్టు పట్టిస్తున్నాం మనం. ఒక చిన్న పని కావాలంటే సాధారణ వ్యక్తికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే చెప్పులు వదిలిరమ్మంటున్నారు. అదే రాజకీయ పార్టీ ఇన్ఛార్జి అయితే లోపల వైట్ కలర్ వేసుకొచ్చి పెడుతున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి పోతే సాధారణ వ్యక్తి తట్టుకోగలరా? కోర్టుకు పోగలరా? ఒక సాధారణ వ్యక్తి ఏ సపోర్టు, ఏ రాజకీయ లేదు, ఏ రాజకీయ పార్టీ లేని వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొడతారు. వాళ్ళు కొట్టినా వాడు ఏం చేస్తాడు? ఒక రౌడీని పార్టీ కార్యక్రమాలతో పార్టీ కార్యదర్శిగా నిర్మాణం అవుతున్నాడు. ఎందుకు నిర్మాణం అవుతున్నాడు? గ్రామాల్లోకి పార్టీ వెళ్ళాలి అంటే అక్కడ నుండి గూండాలను సీల తీసి పెట్టేసి వాడు ఎలక్షన్ ఇందుకోసం తిరుగుతాడు. ఇందుకోసం తిరిగి నిలబడి రేపు ఎలక్షన్ అయిపోయినాంచి రేపు చేసుకోవడం, కొట్టడం, భూ కబ్జాలు చేయడం, ఇసుక దొంగతనం చేయడం, మట్టి దొంగతనం చేయడం, ఎర్రసందం దొంగతనం చేయడం, ఇలాంటి దోపిడీ వ్యవస్థ లేకపోతున్నాం. ప్రజలారా మీరు ఆలోచించండి. ఒకసారి పెట్టి 100 సార్లు ఆలోచించండి. మీరు ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి. ఏ నాయకుని వచ్చినా సరే తిరుగుబాటు మొదలు కావాలి. ఈరోజు దీని సమస్య పరిష్కారంలో నేను చెప్తున్నాను. మేము సమాజం కోసం పోరాడతాం. మా టీం ఉంది. మీరు చేయాల్సిందల్లా సోషల్ మీడియాలో మా స్పీచ్లు విని షేర్ చేయండి. ప్రజలకు తెలిస్తే ఎంత వీరుడైనా ధీరుడైనా సరే, ఎవరికైనా సరే మేము సాధారణ ప్రజల కోసం నిలబడతాం. రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడికి ఏ సపోర్ట్ లేని వాళ్ళకి పేద సాధారణ రాజకీయ నాయకుడు ఇబ్బంది పడతా అంటే ప్రతి ఒక్కరు బలహీనుడు వెనకలా హరిరాయ్ అనే వ్యక్తి ఉంటాడు. కానీ హరిరాయ్ అనే వ్యక్తి నిలబడాలా అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలా. మీరేం చేయాలంటే అన్యాయం జరిగినప్పుడు 10 మందికి, ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు, అక్రమ కేసు రాసినాడు అనుకో, 10 మందికి షేర్లు పోయి 1 లక్ష మంది చూస్తే ఆ ఎస్ఐ ఎందుకు పనికిరాకుండా పోతాడు? ఆటోమేటిక్గా పనిచేస్తాడు. కాబట్టి ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం అనేది బతికుంది. ప్రజాస్వామ్యం బతకాలా అంటే మీరు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ మీ పాత్ర అవసరం. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయండి. ఓటు ఏంటంటే అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించండి. ఏదైనా ఫేస్బుక్లో ఇలాంటి పోస్టులు మీ అందరం సమాజం కోసం పోరాడే వాళ్ళకి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకురా అంటే మా బలం తక్కువ, మేము పుంజుకుంటాం. ఊరికి ఒకరి కార్యనిర్వాహక వర్గం మేము తయారు చేసుకున్నాం. ఎందుకు? మంచి కోసం, మేము పోరాటం కోసం. నేను ఏం చేయాలి, మీరు ఏం చేయాలి? ఊరికి ఒకరు ముందుకు వచ్చి మా తరఫున, మీరు జనసేన పార్టీ తరఫున ఒక పోస్ట్ షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. మాకు కావాల్సింది సార్ మీరు ఇంట్లో కూర్చోండి. ఆ సమాజాన్ని ఎలా మూలస్తంభాల సహా మేము కలిగిస్తాం. అదేవిధంగా కూడా మీరు చేయాల్సింది కూడా మా శక్తిని మించి మేము పోరాడుతున్నాం. వ్యవస్థలతో పోరాడుతున్నాం, పోలీసులతో పోరాడుతున్నాం, ఎంఆర్ఓలతో పోరాడుతున్నాం, పెద్ద పెద్ద గూండాలతో, రౌడీలతో పోరాడుతున్నాం. ఇదంతా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్నాం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా పోస్టులు షేర్ చేయండి అని చెప్పి, అదేవిధంగా కూడా మీరు ఇంటర్నల్గా ప్రతి ఒక్క ఊరిలో కూడా మా శక్తి తక్కువ, మాది ఏది చేయాలన్నా సరే మాకు రిసోర్సెస్ తక్కువ, మీరు సాధారణ వ్యక్తులను సంపాదించుకునే వయసులో కూడా పేద పలిగిరి ఎంఆర్ ఆఫీస్కి పోతే ఎవరికి సాధారణ వ్యక్తుల కోసం నిలబడాలని చెప్పి మేము నిలబడుతున్నాము. ఎప్పటికీ నిలబడతాం. ఆ పక్క సీఎం ఉండొచ్చు, పిఎం ఉండొచ్చు, సాధారణ, కానీ ఒక్క సామాన్య వెనకల హరిరాయ్ అనే వ్యక్తి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి బలం మీరు ప్రజలే. ఎందుకంటే ఈరోజు ఆర్థిక వనరులు కూడా లేవు. ఎక్కడ సంపాదించుకున్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినాం. అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని సమాజం కోసం ప్రతి ఒక్క క్షణం మేము పోరాడుతున్నాం ప్రజల నుంచి. మీరు కూడా మాకు ఎటువంటి సాయం చేయాలనుకున్నా కానీ మీరు చేయాల్సింది ఒకటే, సోషల్ మీడియా షేర్ చేయండి. ఆర్థిక వనరులు సమర్పిస్తుంటాం, యుద్ధానికి సంసిద్ధం అవుతున్నాం. ప్రతి వ్యవస్థ కూడా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే జనసేన పార్టీ ఉంటుంది, హరిరాయ్ అనే వ్యక్తి ఉంటాడని చెప్పి తెలియజేస్తాను. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. జై హింద్, జై జనసేన.